ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో వైకాపా నుంచి భారీ సంఖ్యలో తెదేపాలోకి వలసలు వస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేచర్లలో తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చినగంజాం మండలంలోని గ్రామాల్లో గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాలు వివరించారు. అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవి సంతమాగులూరు మండలంలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తెదేపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటి ప్రచారం చేశారు. విజయవాడ పశ్చిమలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైకాపా నేతలు పెద్ద ఎత్తున తెదేపాలో చేరారు. విశాఖ లోక్సభ తెదేపా అభ్యర్థి శ్రీభరత్ భవన నిర్మాణదారులు సగర కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. భీమునిపట్నం మండలంలో గంటా శ్రీనివాసరావుకు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో గంటాకు మద్దతుగా సినీ నటి నమిత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు, సిగడ మండలాలకు చెందిన 100 కుటుంబాలు వైకాపాను వీడి భాజపాలో చేరాయి. ఎచ్చెర్ల కూటమి అభ్యర్థి ఈశ్వరరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టెక్కలి తెదేపా అభ్యర్థి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని 46 గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. యువకులతో కలిసి ద్విచక్ర వాహనంపై ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా అభ్యర్థి బేబీ నాయన దివ్యాంగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చింతలపూడి మండలంలో తెదేపా అభ్యర్థి రోషన్ కుమార్, ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తో కలిసి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారంలో సుమారు 150 మంది వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు కూటమి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెద్దపురం తెదేపా అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లోక్సభ తెదేపా అభ్యర్థి సీఎం రమేష్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నర్సీపట్నం అభ్యర్థి అయ్యన్న పాత్రుడితో కలిసి వేములపూడిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా పాచిపెంటలో తెదేపా అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కావలిలో తెదేపా అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రచారం జోరందుకుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. జలదంకిలో సినీ నటుడు నారా రోహిత్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఉదయగిరి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్ షోకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతపురం తెదేపా అభ్యర్థి దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. నార్పల మండలంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి బండారు శ్రావణి తరపున ఆమె సోదరి కిన్నెర శ్రీ భారీ రోడ్ షో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ తరపున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మిగనూరులో తెదేపా అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాల లోక్సభ అభ్యర్థి బైరెడ్డి శబరి దూదేకుల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పత్తికొండ తెదేపా అభ్యర్థి శ్యాంబాబు ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 పథకాలు వివరించారు. వైఎస్సార్ జిల్లా పెళ్లిమర్రిలో పుత్తా చైతన్యరెడ్డి నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు తెదేపా అభ్యర్థి విఎం థామస్ ప్రచారంలో వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిలో భారీ ఊరేగింపుతో వెళుతున్న థామస్ ను వైకాపా జెండాలు ఊపి రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.